హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనకు న్యూస్ పేపర్ న్యూస్ చూసినట్టయితే ప్రతిభకు పాత్ర అని పెట్టారు. డిఎస్సిలో మెరిట్లో ఉన్న కాల్ లెటర్స్ పంపలేదంట. అంటే మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు చూడండి. అంటే డిఎస్సిలో బీసీఏ కేటగిరీలో 5th ర్యాంక్ వచ్చిందంట. ఈ కేటగిరీలో తనకంటే ముందు నలుగురికి, తన తర్వాత ఉన్నటువంటి 6-7 ర్యాంకుల వారికి కాల్ లెటర్స్ అనేటివి వచ్చాయి. ఈ 5th ర్యాంక్ ఎవరైతే ఉందో వాళ్ళకు రాలేదని చెప్పారు. ఇలాగా మెరిట్లో ఉన్నా కూడా కాల్ లెటర్స్ రాలేదు అని చెప్పి 5th ఇవ్వకుండా మళ్ళీ 6th 7th ఏమో ఇచ్చారంట. నెక్స్ట్ ఇంకోటి చూసినట్టయితే 18 పోస్టులు ఉంటే 14 మందికే పిలుపు రావడం జరిగింది. మనకి ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ర్యాంక్ నుంచి 14వ ర్యాంక్ వరకు కాల్ లెటర్స్ అనేటివి వచ్చాయంట. 15, 16, 17, 18 ర్యాంకుల వారికి కాల్ లెటర్స్ అనేది రాలేదంట. మొత్తం ఉండేది 18 పోస్టులు అయితే 14 మందికే వచ్చాయి అని ఇక్కడ. ఓకే, కొన్ని మనకు ఎగ్జామ్స్కి ఈపీటీ అంటే మనకు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అవసరం లేదని చెప్పారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ టెస్ట్ మీరు రాయలేదు అని చెప్పి పాస్ కాలేదు, ఫెయిల్ అని చెప్పి వేయడము, నాట్ క్వాలిఫైడ్ అని వేయడము, ఇలాగా. ఓకేనా, ఇది మనకు చూసినట్టయితే తక్కువ మార్కులు ఎవరికైతే వచ్చాయో వాళ్ళకు ఫస్ట్ కాల్ లెటర్స్ వచ్చాయంట. ఈ విధంగా ఎన్నో అవకతవకలు ఉన్నాయని చెప్పి వేశారు. ఇక్కడ ఫుల్ఫిల్గా చూసినట్టయితే టీజీటీ పోస్టులు ఏవైతే ఉన్నాయో స్పెషల్ టీజీటీ పోస్టులు. ఓకే, ఇక్కడ మనకు చూసినట్టయితే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అవసరం లేదు నోటిఫికేషన్లోను ప్లస్ హాల్ టికెట్లో కూడా మెన్షన్ చేశారు. కానీ ఇక్కడ మనకు వాళ్ళకు చూపించేటప్పుడు ఎవరికి వెరిఫికేషన్ చేసే వాళ్ళకేమో ఆ కాలం అనేది చూపిస్తుంది అనమాట. అంటే క్వాలిఫైడా నాట్ క్వాలిఫైడా అని. సో ఇంకా ఇది మనకు అందరూ గట్టిగా దబాయించేసరికి ఆ ఉన్న కాలాన్ని శనివారం అయితే వెబ్సైట్ని అప్డేట్ చేసి అక్కడ అది ఉండేటువంటి కాలాన్ని తీసేయడం అనేది జరిగింది. అయితే ఇంకా వాళ్ళకు కాల్ లెటర్స్ అనేటివి రాలేదంట. చూద్దాం, సోమవారం వదులుతామన్నారు. సో సోమవారం ఏమైనా వస్తాయేమో. మెరిట్లో ఉన్నటువంటి కొంతమందికి అయితే ఇంకా కాల్ లెటర్స్ రాలేదంట. తర్వాత ఉన్న వాళ్ళకేమో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా వచ్చేస్తున్నాయి కాల్ లెటర్స్ అని మనకి ఇక్కడ వేయడం జరిగింది. ఇక చూడండి, ఫస్ట్ ఏమో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పాస్ అయినట్టు ప్రకటించారంట. అంటే పాస్ అయినారు అని చెప్పి. తర్వాత వెబ్సైట్లో ఏముంది, వెబ్సైట్లో డేటా అంటే మీకు మార్క్స్ సెకండ్ టైం చేంజ్ అయ్యాయి కదా, ఆ టైంలో ఏం చేశారంటే డేటా అంతా తీసేసి నాట్ క్వాలిఫైడ్ అని చెప్పి ప్రకటించారంట. నెక్స్ట్ టీజీటీ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి నోటిఫికేషన్లో కూడా మనకి ఏం మెన్షన్ చేశారంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అవసరం లేదని చెప్పి ప్రకటించారు. అందుకు అనుగుణంగానే హాల్ టికెట్స్ కూడా పంచారు. హాల్ టికెట్స్లో కూడా మనకు పంపి పరీక్ష కూడా రాయడం అనేది జరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈపీటీ అంటే మన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పాస్ కాలేదు అని చెప్పి అక్కడ మనకు ఉంది కదా, మనకు స్కోర్ కార్డులోనే వచ్చిందనమాట. సో ఇలాగా నాట్ క్వాలిఫైడ్ అని వస్తుంది కదా. సో ఆ విధంగా చేసి వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపలేదంట. చాలామంది మెరిట్లో ఉన్నా కూడా మాకు రాలేదు అని చెప్పి కూడా కంప్లైంట్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ మనకు సంబంధించి చూసినట్టయితే ఇక్కడ టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులను కూడా ఇక్కడ మనకు నాట్ క్వాలిఫైడ్ అంటే మీరు ఈ పోస్టులకు అనర్హులు కాదు అని చెప్పి ప్రకటించారంట. ఈ విధంగా చూసినట్టయితే ఎన్నో ఇక్కడ మనకు వేయడం అనేది జరిగిందండి. మామూలుగా రియల్గా చూసినట్టయితే టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో అయితే నాన్ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ ఏమైతే ఉన్నాయో, లాంగ్వేజెస్ కాకుండా ఉండేటివి, మ్యాథ్స్ కానీ, బయాలజికల్ సైన్స్ కానీ, ఫిజిక్స్ కానీ, ఇలాంటి వారికి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అవసరం లేదు అని చెప్పి నోటిఫికేషన్లోనే మనకు మెన్షన్ చేశారు. కానీ ఇక్కడేమో మనకి తీరా అర్హత సాధించిన తర్వాత మంచిగా ఎగ్జామ్ రాసి ఇప్పుడు ఈపీసీ అంటే ఈపీటీ టెస్ట్ అనేది మీరు పాస్ అవ్వలేదు, అనర్హులు అని చెప్పి ప్రకటిస్తున్నారంట. సో ఇదే వల్లే వేశారు. అయితే ఈ శనివారం అయితే వెబ్సైట్ మళ్ళీ అప్డేట్ చేయడం అనేది జరిగిందంట. వాళ్ళకు ఆ కాలం అనేది కనిపించకుండా. సో ఇంకా కాల్ లెటర్స్ అనేటివి వస్తే సోమవారం వచ్చే ఛాన్స్ ఉంటుంది, చూసుకోండి ఒకసారి. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే నాకు కొంతమందికి టీజీటీ వచ్చింది, పీజీటీ వచ్చింది, ఓకే, ఎస్ఏ వచ్చింది, హెచ్జిటీ 4 రాసిన వాళ్ళు ఉంటారు కదా. సో అలాగ మెరిట్ వచ్చిన వాళ్ళకి కొంతమంది ఏమనుకుంటారంటే ఎస్ఏ నాకు కావాలి అనుకుంటారు, పీజీటీ ఇవన్నీ కొంచెం రిస్క్లే, నాకు ఎస్ఏ కావాలి అనుకుంటారు. కానీ ఇక్కడ మనకు ఏమి కావాలి అని చెప్పి మనల్ని అయితే అడగరండి. ఇక్కడ ఏమవుతుందంటే మనము అప్లికేషన్ ఫామ్ అప్లై చేసినప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది పెట్టుకుంటాం. ఫస్ట్ నీకు పీజీటీ కావాలన్నా, టీజీటీ కావాలన్నా, లేకుంటే ఫస్ట్ నీకు ఎస్ఏ కావాలన్నా. కొంతమంది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఫస్ట్ ఎస్ఏ పెట్టుకుంటారు అప్పుడే. ఓకే, కొంతమంది అప్పుడు పీజీటీ పెట్టుకొని తర్వాత వీళ్ళు ఆలోచించి నాకు ఎస్ఏ అయితే బాగుండు అనుకుంటారు. సో అలా కాదండి, ఇది మనకు అక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే మీరు ఎంచుకున్నారో సేమ్ దాని ప్రకారమే ఇస్తారంట. ఫస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే మీరు ఎంచుకున్నారో దానికే ఎలిజిబుల్ చేయడం జరుగుతుంది. మీకు ఎస్ఏ కావాలన్నా కూడా వాళ్ళు ఇవ్వరు, దానికే ఫిక్స్ చేసి ఉంటారు. అదే ఇక్కడ ఇచ్చారు చూడండి, 3 పోస్టులకు కాల్ లెటర్స్ విడివిడిగా పంపలేదంట. ఇక్కడ చూసినట్టయితే దరఖాస్తులో అయితే తొలి ప్రాధాన్యంగా ఎంపిక చేసుకున్న పోస్టుకే కాల్ లెటర్ అనేది పంపడం జరిగింది. అంటే మనకు కాల్ లెటర్లు ఏం మెన్షన్ చేయలేదు ఈ పోస్టుకి అని చెప్పి. అక్కడ మనకు చెక్ చేసేటప్పుడు సర్టిఫికేట్స్ అన్ని ఇచ్చినప్పుడు వీళ్ళు ఏవైతే ఎలిజిబుల్ అని చెప్పి వాళ్ళు రాసుకుంటారు. కానీ పోస్ట్ ప్రిఫరెన్స్లో ఏదైతే ఉందో దానికి ఫిక్స్ చేస్తారు. కేవలం ఒక్క పోస్టుకే పరిమితం చేశారు. అది కూడా ఏంటంటే మనకు పోస్ట్ ప్రిఫరెన్స్లో ఏదైతే ఫస్ట్ పోస్ట్ పెట్టుకున్నారో దానికి మాత్రమే
వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుందండి. కొన్ని డిస్ట్రిక్ట్స్లో అయితే చాలామంది వాళ్ళకు తెలియక అంటే ఏం కాదులే ముందు ఎడ్జిటీలో వస్తుందిలే జాబ్, ఎడ్జిటీ రాకుంటే ఎస్ఏ వెళ్ళొచ్చులే అన్నట్టుగా పోస్ట్ ప్రిఫరెన్స్ ఎడ్జిటీ పెట్టుకున్నారు, తర్వాత ఎస్ఏ పెట్టుకున్నారు కొన్ని జిల్లాల వారైతే. ఇప్పుడు వాళ్ళకి మార్చుకునే అవకాశం లేదు, పోస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే పెట్టారో ఫస్ట్ అదే ఇస్తారు. సో అంత కష్టపడి చదివి ఎస్ఏ రాసినా కూడా వాళ్ళు ఎడ్జిటీనే తీసుకోవాలి, ఎందుకంటే పోస్ట్ ప్రిఫరెన్స్లో వాళ్ళు ఫస్ట్ ఎడ్జిటీనే ఇచ్చారు కాబట్టి. సో ఈ విధంగా మనకు ఎంచుకునే అవకాశం ఇచ్చింటే బాగుండు, ఎంచుకునే అవకాశం లేదు, పోస్ట్ ప్రిఫరెన్స్లో ఏదైతే ఉందో అదే ఇస్తున్నారండి. సో దాని ద్వారా వాళ్ళు ఎస్ఏ పోస్ట్ కోల్పోయి ఎడ్జిటీకే పరిమితం అవ్వాల్సి ఉంటుంది, ఎగ్జామ్ రాసి అంత కష్టపడి చదివి రాసినా కూడా. నెక్స్ట్ ఇంకొక మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో చూసినట్టయితే నియామక ప్రక్రియల్లో అవకతవకలు కనిపిస్తున్నాయి అని చెప్పి, నార్మల్గా మెరిట్ లిస్ట్ వదులుతూనే సెలక్షన్ లిస్ట్ వదలాలి, తర్వాత కట్ ఆఫ్ వదలాలి, తర్వాత ఇంకా వెరిఫికేషన్ పెంచాలి, ఇక్కడంతా రివర్స్ జరుగుతుందని చెప్పి ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నారని చెప్పి సెలక్షన్ జాబితాను విడుదల చేయలేదు, కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ మార్కులు విడుదల చేయలేదు, కొందరు అభ్యర్థుల్లో అయితే మెరిట్లో ఉన్న వాళ్ళకి కాల్ లెటర్స్ రాలా, వాళ్ళకి తెలియట్లా రీజన్ ఏమి అని చెప్పి, కాల్ లెటర్స్ కనిపించట్లేదు, ఇలాగ నిర్లక్ష్యం ఉందని చెప్పి మనకి న్యూస్ పేపర్లో వేయడం అయితే జరిగింది. అయితే మనకు న్యూస్ పేపర్ అయితే వేశారు, చూద్దాము, సోమవారం వరకు వెయిట్ చేద్దాము, సోమవారం కూడా ఓకే ఈ కాల్ లెటర్స్ పంపుతాము అని చెప్పి చెప్పారండి. సో చూసుకుంటూ ఉండండి సోమవారం వరకు. ప్రింట్ అప్లికేషన్ ఆప్షన్ ఇప్పుడు అందరికీ వచ్చింది, చెక్ చేసుకోండి. అక్కడ కింద మనకు స్కూల్స్ ప్రిఫరెన్స్ కూడా, అన్ని స్కూల్స్ ప్రిఫరెన్స్ మీరు ఏమైతే సెలెక్ట్ చేసుకున్నారో అవన్నీ చూపిస్తుంది, మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. ప్రింట్ అప్లికేషన్ ఆప్షన్ అందరికీ వచ్చింది, ఓకే అందరూ చెక్ చేసుకుంటూ ఉండండి. కాల్ లెటర్స్ ఏమైనా మెరిట్లో ఉన్న వాళ్ళకి కానీ ఇట్లా బార్డర్లో ఉన్న వాళ్ళకి కాల్ లెటర్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది, సో చెక్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ నిన్న మన గ్రూప్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది, ఇది గుంటూరు జిల్లాకు సంబంధించి ఏ పేపర్ వాళ్ళు ఆ పేపర్ వాళ్ళ జిల్లాకు సంబంధించి ఆ జిల్లా పేపర్లో వేశారండి. ఇది గుంటూరు సంబంధించి చూసినట్టయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మెడికల్ టెస్ట్ ఏదైతే ఉంటుందో దానికి హాజరు కమ్మని చెప్పి 1500 ఫీజు కట్టాలి అని చెప్పి, ఓకే ఆడవాళ్ళకు వాళ్ళు చెక్ చేస్తారనమాట డాక్టర్స్, నిజమా కాదా, ఎంత పర్సెంట్ ఉంది, నిజమా కాదా, ఎలిజిబుల్గా కాదా పీడబ్ల్యూడీ కింద అని చెప్పి మనకు అక్కడ చేసుకోవడం జరుగుతుంది. చాలామంది అయితే కొన్ని డిస్ట్రిక్ట్స్కి అయితే తెలియక ఇన్ఫర్మేషన్ లేక ఆబ్సెంట్ అవ్వడం అనేది జరిగింది. సో మీ జిల్లా పేపర్స్ కూడా చూసుకుంటూ ఉండండి. ఇది మన డిఎస్సికి సంబంధించి ఎవరైతే లాంగ్ ప్రిపరేషన్ ఉన్నారో వాళ్ళే ఉద్యోగం సాధించగలిగారండి. ఆల్మోస్ట్ లాంగ్ ప్రిపరేషన్ అనేది మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది, ఎక్కువసార్లు రివిజన్ పడుతుంది లాంగ్ ప్రిపరేషన్ వల్ల. మీకు ఇప్పటికిప్పుడు టెక్స్ట్ బుక్స్ అంటే దొరకవు, ఎక్కడ మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవడం అంతా టైం వేస్ట్, ఒక క్లాస్ దొరుకుతుంది ఒక క్లాస్ దొరకదు. ఇక్కడైతే మీకు టెక్స్ట్ బుక్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టున్నాం. ప్రస్తుతానికి టెట్ వస్తుంది, ఒక 2-3 మంత్స్కి టెట్ రావడం అనేది జరుగుతుంది. 3rd to 8th వరకు టెట్లో ఎంత స్కోర్ చేయగలుగుతామో అంత స్కోర్ సాధించండి, ఎందుకంటే 3rd to 8th చదవాలి, జస్ట్ సైకాలజీ మెథడ్స్, ఓకేనా, ఆల్ సబ్జెక్ట్స్ మెథడ్స్ సైకాలజీ 3rd to 8th టెక్స్ట్ బుక్ కంటెంట్ చదవాలి ఆల్ సబ్జెక్ట్స్. సో మీరు ఇక్కడ అవుట్ ఆఫ్ మీకు 20% సాధించినా ఏమి ఇబ్బంది లేదు. ఆల్మోస్ట్ టార్గెట్ పెట్టుకోండి, ఒక 19-20 అన్న టార్గెట్ పెట్టుకోండి పర్సంటేజ్, 20%కి. ఎందుకంటే డిఎస్సిలో తక్కువ మార్కులు వచ్చినా కన్నా టెట్లో మంచి స్కోర్ ఉన్న వాళ్ళకి చాలా ప్లస్ అయిందనమాట. ఇక్కడ మార్క్స్ పోయినా కూడా అక్కడ ఉంది కాబట్టి గెట్ ఆన్ అవ్వగలిగారు. సో టెట్ కూడా మంచి స్కోర్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. 3rd to 8th మొత్తం టెక్స్ట్ బుక్స్ పిన్ టు పిన్ చదవాలి. ఇక్కడ మీకు పిన్ టు పిన్ మొత్తం టెక్స్ట్ బుక్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. 3rd to 8th 9th 10th లింక్ టాపిక్స్ ఎగ్జిట్కి సంబంధించి. అదేవిధంగా మీకు పీడిఎఫ్స్ కూడా ఇచ్చున్నాం, సేమ్ పీడిఎఫ్సేనండి, సేమ్ పీడిఎఫ్సే. మనం ఏమైతే మనం ప్రిపేర్ చేస్తున్నామో ఇవి టెక్స్ట్ బుక్ చూసి లైన్ టు లైన్ బిట్ కవర్ అయ్యే విధంగా, ఓకే ఇవన్నీ కవర్ చేయడం జరిగింది. మీకు జస్ట్ ఈ పీడిఎఫ్ చదువుకున్నా కూడా మీకు టెక్స్ట్ బుక్ మొత్తం కవర్ అవుతుంది. కావాలంటే మీరు 3rd, 4th, 5th ఇవన్నీ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు ఒక నమ్మకం అనేది కుదురుతుంది. ఇక్కడ మీకు హ్యాండ్ రిటన్ ఉన్నాయి, సిస్టమ్ ప్రింట్ ఉన్నాయి, మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది తీసుకొని మీరు జిరాక్స్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. కంపల్సరీ 3rd to 8th ఏ ప్రైవేట్ పుస్తకాలు అవసరం లేదు, ఇవి డైరెక్ట్ టెక్స్ట్ బుక్ చూపించే మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టువి. సో డైరెక్ట్ టెక్స్ట్ బుక్ చూసే చదవండి, ఆడ వీడియో పెట్టుకోండి, ఈ కింద ఆ పీడిఎఫ్ పెట్టుకొని మీకు లైన్ కొట్టుకుంటూ మీరు అర్థం చేసుకుంటూ చూడండి, ఓకేనా. అవే ఎన్నోసార్లు రివిజన్ చేసుకోండి. ఇది మీకు సంబంధించి నీకు మనము ఎంత చదివినా కూడా టెస్ట్ సిరీస్ రాయాల్సిందే, ఎగ్జామ్స్ రాస్తేనే ఎలా బిట్ వస్తుందనేది తెలుస్తుంది. సో ఇక్కడైతే మీకు ఆల్ సబ్జెక్ట్ సంబంధించి బిట్స్ ఉన్నాయి, టెట్కి యూజ్ అవుతుంది, డిఎస్సికి యూజ్ అవుతుంది, ఓకే. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి, ఎవ్రీ లెసన్ మీకు బిట్లన్నీ కవర్ అయిపోతాయి. మీకు 2 కావాలంటే కన్నా ఈ 499 500, ఇది 499 ఈ 500 2 కలిపి మీకు 1000 రూపాయలు అవుతుంది. అలాగే మీకు సైకాలజీ ఉంది 99 రూపీస్తో సైకాలజీ. ఇదైతే మీకు దీంట్లో నుంచే మనకు అవుట్ ఆఫ్ 30కి 25-27 బిట్స్ దీని నుంచే వచ్చాయి. ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను,
పేజ్తో సహా చూపించి మరీ చేశాను. 25, 27 బిట్స్ పేజ్ చూపించి కౌంట్ చేసి మరీ మీకు ప్రూఫ్గా చూపించాను ఆల్రెడీ వీడియోస్, ప్రీవియస్ టెట్లు వీడియోస్ అయితే. ఓకే, ఈ విధంగా మీకు టెట్లో అయితే కన్నా డిఎస్సిలో కూడా అంతే 30కి 25 to 27 బిట్స్ మీకు వస్తున్నాయన్నమాట. సో కంపల్సరీ మీరు ఇక్కడ ఈ బుక్ అయితే మార్కెట్లో ఉంటే పర్చేజ్ చేసుకోండి. లేదంటే 99 రూపీస్తోనే మీకు ఇక్కడ వీడియోస్ ఉన్నాయి, పీడిఎఫ్స్ ఉన్నాయి, టెస్ట్లు ఉన్నాయి, బుక్ సంబంధించి అంతా మీకు ఇక్కడ ఒకే దాంట్లో టెస్ట్లు కూడా, బిట్స్, ఎక్స్ప్లెనేషన్, ఈవెన్ దీంట్లో రాంగ్ ఉన్నాయి కొన్ని ఆన్సర్స్. ఓకేనా, ఇక్కడ కూడా మీకు కరెక్ట్ చేసి చెప్పడం జరిగింది. ఇది మీకు సైకాలజీ. ప్రస్తుతానికి టెట్ వరకు అయితే ఈ సిలబస్ అంతా మీరు చదువుకున్నారంటే కన్నా ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. ప్రీవియస్ చదివిన వాళ్ళు కూడా 143, 147 కూడా స్కోర్ చేశారు మన ఛానల్ వాళ్ళు. నాకు 3 కోర్సెస్ కావాలి, అమౌంట్ తగ్గుతుంది అక్కడ మీకు చూడండి. విడివిడిగా కొనడం కన్నా మీకు 3 కోర్సెస్ ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే కదా ఈ కోర్స్ క్యాంబో ప్యాక్ తీసుకున్నట్టయితే కన్నా మీకు ఓకే, దీంట్లో మీకు ఈ 500 కోర్సు ఉంటుంది, 499 కోర్సు ఉంటుంది, సైకాలజీ ఉంటుంది, ప్లస్ ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో టెట్వి అవి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. మీకు మొత్తం కావాలనుకుంటే ఈ ఒక్క కోర్స్ తీసుకున్నా కూడా మీకు అన్ని దీంట్లోనే అందుబాటులో. ఈ లింక్ అంతా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంది. లేదంటే ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి యాప్, అందులో ఉండి పర్చేజ్ చేసి. త్వరలోనే మీకు ఇంకా టెట్కి సంబంధించి ఈ డిఎస్సి ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత టెట్కి సంబంధించి టైం టేబుల్ వేసి మీకు అంతా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. కంపల్సరీ కోర్సెస్ ఎవరైతే తీసుకోలేదో కంపల్సరీ తీసుకోండి, చాలా యూజ్ అవుతుంది. మార్క్స్ అనేటివి చాలా హైగా మీరు సాధించవచ్చు. 147, 143 కూడా సాధించిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎంత స్కోర్ చేసుకుంటే మీకు డిఎస్సికి అంత ప్లస్ అవుతుంది. ఓకే అండి, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.